రా మెటీరియల్ అయితేనేమి, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకపోవడం అయితేనేమి, ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ అయితేనేమి, ఎన్ఎండిసి అయనోర్ అయినా సరే, బొగ్గైనా సరే, ఎలక్ట్రిసిటీ అయినా సరే, గంగవరం పోర్ట్ ఇచ్చేయడం అయినా సరే, ఇలా అన్ని విషయాలలో ఉన్న ప్రభుత్వాలన్నీ కుట్రతో విశాఖపట్నం స్టీల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాయి. కొన ఊపిరితో ఉంది. ఇప్పటికీ కూడా 2021లో డిపం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా స్పష్టంగా 100% డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఇది మా నిర్ణయము అని చెప్పిన తర్వాత కూడా ఈ ఎంపీలలో ఏ ఒక్కరూ కూడా పార్లమెంటులో ఉద్యమించలేదు. మొన్న ఈ సంవత్సరము కూడా ఆ డిసిషన్ నిలబడుతుంది, ఆ డిసిషన్లో ఏ మార్పు లేదు అని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో